ఉన్నారో, తనకి ఎన్ని డ్రీమ్స్ ఉన్నా కూడా సెల్ఫ్ వాళ్ళకి ఎలా కావాలనుకుంటున్నారో అలా బతకడానికి. Stop complaining, stop blaming, start working, start action. ఎవరైతే హోమ్ మేకర్స్ ఇప్పుడు ఉన్నారో వాళ్ళు ఇంకా స్టిల్ స్టక్ అయి ఉన్నారు. తనకి ఎన్ని డ్రీమ్స్ ఉన్నా కూడా, పెళ్లికి ముందు చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా అమ్మాయిలకి, అలా చేయాలి ఇలా చేయాలి. కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎవరిని చూసి ఉండకపోవచ్చు. సో ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఎంత చేయాలనుకున్నా హస్బెండ్ సపోర్ట్ చేయకపోవడం, మీ హస్బెండ్ ఎట్లా చెప్తే అలానే విను అని పేరెంట్స్ చెప్పడము, ఇన్లాస్ కూడా సపోర్ట్ చేయకపోవడం, పిల్లలు అనే రెస్పాన్సిబిలిటీ తన మీద ఉండడం, ఇదంతా లైఫ్ స్టక్ అయిపోయింది. ఈవెన్ తనని తాను సెల్ఫ్ కేర్ చేసుకోవడం కూడా మర్చిపోయింది. సో ఇక్కడ ఏమైతుందంటే అందరి కప్స్ ఫిల్ చేసి తన కప్పు ఎంటీ అయిపోతుంది. ఎంటీ అయిపోయిందని కూడా తనకు తెలియదు. వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్ ఎట్లా తీసుకురావాలి, మళ్ళీ ఒక డ్రీమ్ మేకర్ లాగా వాళ్ళ గోల్డెన్ డేస్ వాళ్ళకి ఎలా కావాలనుకుంటున్నారో అలా బతకడానికి. ఇది రెండు రకాలండి. మళ్ళీ ఇందులో కంఫర్ట్ ఉమెన్ ఒకటి ఉంటారు, స్ట్రగ్లింగ్ ఉమెన్ ఒకరు ఉంటారు. కంఫర్ట్ ఉమెన్ అంటే వాళ్ళకి అన్ని జరిగిపోతుంటాయి, ఇప్పుడు ఎవడేం చేస్తాడులే అనుకునే వాళ్ళను. వాళ్ళు కూడా యాక్చువల్గా దే నీడ్ టు డూ సంథింగ్ ఆన్ దేర్ ఓన్ వేర్ దే కెన్ లైక్ లివ్ అ డిఫరెంట్ లైఫ్. కంఫర్ట్ నుంచి బయటకు వస్తే హ్యాపీనెస్ కూడా ఉంటుంది. బట్ యాజ్ యూ టోల్డ్, స్ట్రక్డ్ ఉమెన్ ఎవరైతే ఉంటారు, కేజ్డ్ ఉమెన్, ఐ కెన్ సే కేజ్, వాళ్ళకి చేయాలనున్న బంధించే బాధ్యతతో ఇవ్వండి, భయంతో అవనివ్వండి, ఇలా ఏదన్నా కానివ్వండి, వీటన్నిటితో బంధించున్న వాళ్ళకి ఎట్లా అంటే, నేను ముందటికి ఇప్పటికీ ఖచ్చితంగా ఎంత కాదన్నా ఎంతో కొంత విమెన్లో 100% చేంజ్ ఉంది. అండ్ ఎట్లా చేంజ్ ఉంది, ఇప్పుడు కొంతమంది చూడంగానే అమ్మా ఇదివరకు అలా ఉన్నారు మేడం, ఇప్పుడు ఎవరు లేరు ఉమెన్, బరితెగించారు అని వేస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి మనం. బట్ స్టిల్ రేషియో ఈజ్ హై హూ ఆర్ స్ట్రక్డ్, రేషియో ఈజ్ హై. అయితే వాళ్ళకి ఏంటంటే ఎంత కాదన్నా ఇంట్లో నుంచి చేసుకునేవి హండ్రెడ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇట్స్ ఆల్వేస్ స్టాప్ కంప్లైనింగ్, స్టాప్ బ్లేమింగ్, స్టార్ట్ వర్కింగ్, స్టార్ట్ యాక్షన్. నీ సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి, నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వడానికి జస్ట్ టీవీ పెడితే హండ్రెడ్స్ ఆఫ్ ఇన్స్పిరేషనల్ పాడ్కాస్ట్లు ఉన్నాయి, ఇన్స్పిరేషనల్ ఉన్నాయి. టేక్ వన్. ఏ మనిషికి 4 కావాలి: హెల్త్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్, మనీ, కెరియర్. కెరియర్ మనీ ఇట్స్ టోటలీ డిఫరెంట్, రెండు డిఫరెంట్. కెరియర్ మనీ ఒకటి అవుతుందా? కాదు. కెరియర్లో నువ్వు ₹1,00,000 సంపాదించినంత మాత్రాన నీ దగ్గర మనీ 1,00,000 ఉంటుంది అనేది కాదు. యూ నెవర్ బికమ్ రిచ్ బై ఎర్నింగ్స్, యూ విల్ బికమ్ రిచ్ బై సేవింగ్స్ ఆర్ ప్లానింగ్స్. సో దిస్ ఇస్ అ డిఫరెంట్. సో ఈ 4 ఏరియాస్లో నువ్వు నీ ఓన్గా సెల్ఫ్గా చేసుకోవడానికి బోలెడని ఉన్నాయి. టీవీ పెడితే నువ్వు సీరియల్స్, నాన్ సెన్స్, గాసిపింగ్, ముచ్చట్లు పెట్టకుండా, ఇఫ్ యూ కీప్ ఆన్ లిసనింగ్ టు ఇన్స్పైరింగ్ సమ్ మోటివేషనల్ ఆర్ పాడ్కాస్ట్ ఆర్ బుక్స్ రీడింగ్ ఏదైనా చేస్తే నీకు తెలియకుండా యూ విల్ బికమ్ సో ఎంపవర్డ్. వైల్ యు ఆర్ ఎంపవర్డ్, లోపల ఎప్పుడు కానీ కంపీటెన్స్ ఉండాలి సౌజన్య. ఎప్పుడైతే నువ్వు సబ్జెక్ట్ నేర్చుకుంటావో, ఎంత ఆపి ఒక్కరోజు, ఇప్పుడు ఆల్ దిస్ 10 years యూ మైట్ బీ స్ట్రక్డ్. ఇంకొక ఆమెకి చాలా ఈజీగా వర్క్ చేయడానికి ఆపర్చునిటీ దొరికింది, షీ మైట్ బి వర్కింగ్. బట్ నువ్వు ఇదంతా చాలా నీ సెల్ఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతున్నావు. ఇంట్లో పొద్దున్న లేచి సూర్య నమస్కారాలకైతే ఎవడక్కర్లేదు కదా సెల్ఫ్ కేర్కి, యు ఆర్ డూయింగ్. ఆ తర్వాత ఇవన్నీ చేసి యూ బికమ్ స్ట్రాంగ్. అండ్ నీకు ఇదంతా నిన్ను చూశాక ఎక్కడో ఒక దగ్గర ఛానల్ ఓపెన్ అవుతుంది, బికాస్ యు ఆర్ మేనిఫెస్టింగ్ ఇట్. You know, this all these 6 months, 5 months where I'm not well, this thing. అంటే నా జర్నీ 17 years నుంచి నేను నిలబెట్టుకున్న సంస్థానం ఏదైతుందో, రజిత మైనంపల్లిగా ఒక స్ట్రాంగ్ లేడీగా నేను ఈ జర్నీలో ఎంత బయటికి పడ్డానో, ఎలా స్ట్రాంగ్ అయ్యి నేను ఇలా అంతా నన్ను గాడ్ డివైన్ కాలింగ్ అని నేను ఎలా వచ్చానో, జస్ట్ 1 minute ఐఎమ్ బ్యాక్ టు స్క్వేర్. బట్ నేను ఆల్రెడీ ఫ్రేమ్ చేసుకున్నాను కాబట్టి నౌ ఐ హ్యావ్ వన్ పర్పస్ వేర్ ఐఎమ్ టర్నింగ్ మై పెయిన్ ఇన్ టు పర్పస్, రైట్? అండ్ ఐ ఆల్రెడీ హ్యాడ్ ఎ రివిజన్ చేయాలి ఇప్పుడు. అంతే, మళ్ళీ చలో, లైక్ సంబడీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. యూ గివ్ ఏ మాట ఇచ్చావు కదా నా వ్యూవర్స్కి. నేను మాట ఇచ్చాను, ఏమని? నేను బతికి ఉన్నంత వరకు మీతో ఉంటాను చెప్పాను నేను. దట్స్ ద రీజన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ యూట్యూబ్ ఛానల్, విచ్ ఇస్ వెరీ టఫ్ ఫర్ మీ. నాకు అంత నేను ఓన్గా చేయాలి అంటే ఇప్పుడు ఇంకా నాకు సాహసమే. కానీ నేను చెప్పాను మీకు ఎప్పుడు ఉంటా నేను.
అలా ఒక్క మాట కోసం నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. సో నౌ ఐ కాంట్ టేక్ మై వర్డ్ బ్యాక్, రైట్? సో అలాంటి స్టేజ్లో నేను విమెన్కి ఏం చెప్తున్నా, ఈ 10 ఏళ్ల నుంచి వర్క్ చేసిన వాళ్ళు, నువ్వు ఆల్రెడీ ఎక్విప్డ్ అవుతున్నావు. యునో వెన్ యూ రియలీ స్టార్ట్ యాక్టింగ్, ఈ 10 years నువ్వు 1 year లో కొడతావు. లైక్ హౌ ఒక సాము కత్తికి సాన లేకపోతే గనక కొట్టి 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 చాలా సాన పట్టడానికి టైం అయిపోయింది, బట్ ఇది 1 minute లో కొట్టేయచ్చు. ఏ రోజు నువ్వు తలుచుకుంటే ఆ రోజు నుంచి నీ డే స్టాప్ కంప్లైనింగ్. ఐ యాక్సెప్ట్ మేడం, మీరు అన్నంత ఐ రియలీ రెస్పెక్ట్ యువర్ ఆల్ ప్రాబ్లమ్స్. ఇట్ డజంట్ మీన్ నేను ఈజీగా తీసేస్తున్నాను. నా నేను ప్రతి దానికి మీకు విత్ ఎగ్జాంపుల్ చూపించగలుగుతా, మీకు ఒక కేస్ స్టడీ చూపించగలుగుతాను. సో ఇఫ్ ఐ టెల్ యూ దాట్ 50 years వచ్చిన విమెన్, దే స్టార్టెడ్ సమ్ ప్రోడక్ట్స్ అది ఇది అని స్టార్ట్ చేసి దే ఆర్ ఎక్సెలింగ్. 50-60 ఏళ్ళు 80 ఏళ్ల ఒక విమెన్ ని మీరు కొట్టి చూస్తే షీఈస్ లిఫ్టింగ్ 100 kgs వెయిట్స్. అరే నువ్వు 80, ఆమె 80, నువ్వు 50 ఏళ్ళు వచ్చినాకనే. ఇప్పుడు సమ్ టైమ్స్ లైక్ ఇఫ్ వి గో జిమ్, నువ్వు సన్నగానే ఉన్నావు కదా, నీకు ఇంకా ఎందుకు పిల్లల కంటే సన్న, అది ఏం మాట్లాడుతున్నారు? యువర్ ఫిట్నెస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఎనీబడి, ఎనీ సన్నం, ఎనీ లుక్ గుడ్, ఎనీథింగ్. ఇట్స్ ఎ ఫీల్ గుడ్. నీ మజిల్స్ ఇప్పుడు బండి కొనుక్కున్నారు, మీరు కారు కొనుక్కున్నారు, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, ఇంట్లో టీవీ ఉంది. అరే అది 20 ఏళ్ళైంది, ఏం వాడుతున్నారు అంటున్నావా? వాడుతున్నావు కదా, మనల్ని అట్లనే వాడుతున్నారు కదా, మన బోన్స్ వాడుతున్నాం, మన చైన్ వాడుతున్నాం, మన ఎవ్రీథింగ్ యూఆర్ డూయింగ్ కదా. బట్ దీనికి కావాలి కదా, ఏదో స్ట్రెంత్ కావాలి కదా, సర్వీసింగ్ కావాలి కదా. ఇది మజిల్ పోతుంది, ఇట్ హ్యాస్ టు బి పంప్డ్. ఏజ్ లో ఉంటది, ఏజ్ అయిపోయినా కొద్ది ద మజిల్ విల్ లాస్. మోర్ యూ రిక్వైర్, మోర్ లేడీస్ కి మోర్ ఎక్కువ 40 తర్వాత మస్ట్. దట్స్ వై ఐ టెల్ ఆల్ ద 30+ women, స్టార్ట్ యాక్టింగ్ ఆన్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఫ్రమ్ 35+. డోంట్ థింక్ ఇప్పుడు మాకెందుకు, ఇప్పుడు బానే, ఇప్పుడు కాదు మా, ఏది ఏ రోజు ఆ రోజు జరగదు. ఐ యూస్ టు టెల్ మై డాటర్, అమ్మ నేను కేర్ఫుల్ గా ఉంటా, పంపించు ఉంటా. ఐ సెడ్ లైక్ నో, ఐఎమ్ స్కేర్డ్, ఐ డోంట్. ఏది జరిగినా ఒకే నిమిషం అనన్యరావు, ఐఎమ్ స్కేర్డ్. దే ఆర్ లాఫింగ్ ఎట్ మీ. డూ యూ థింక్ లైక్ ఇట్ ఈస్ అ నార్మల్? ఏది జరిగినా ఒకే రోజు జరుగుతుంది సౌజన్య. హార్ట్ అటాక్ నేను ఈ రోజు తిన్నాను, ఈ రోజు తాగాను, ఇప్పుడే వస్తుందా? ఎన్ని రోజుల నుంచి ఆయన అయితే 25 ఏళ్ళను. అరే నీ కండిషన్స్ ఏంది, నీ బాడీ ఏంది, నీ రాత ఏంది, నీకేం జరుగుతుందో తెలీదు. సో నువ్వు ఇఫ్ యు ఆర్ ఈటింగ్ పూరి ఫ్రమ్ 10 years, దట్ 10 years ఏం కాలేదు అని అంటే 10 year 1 day హార్ట్ స్ట్రోక్ ఫినిష్. ఆ తర్వాత ఒక రిపోర్ట్ ఇవ్వగానే తెల్లారి నుంచి నూనె లేదు, బాయిల్డ్ వెజిటబుల్స్. వై యు నీడ్ 1 paper? డోంట్ యూ హ్యావ్ అ కామన్ సెన్స్? యువర్ లోపల బాడీ పార్ట్స్ ఆర్ సో డెలికేట్, స్ట్రగ్లింగ్ అవి. అట్లాగే ఇంటర్నల్లీ స్ట్రగ్లింగ్, ఎమోషన్ వైజ్ స్ట్రగ్లింగ్. వై సూసైడ్స్, వై murders? Every emotions are not handled in a proper way. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండే అన్నమాట.